श्रद्धाविराजतिवात्पदङ्गाय सुश्रिये अस्य प्राणादपानसन्तश्चलनिरोचना यच्छन्महिषस्तुवः यत्पावृद्धपरोपवहन्यनाय मध्या कल्पमत्ते मत्तमपुनस्तोजीवयामि यत्ते मन्नपरोद्यस्य पृथिवे मनुदद्धते मादित्या विश्वे तत्तेवावसवः ॐ धनुर्धरायै विद्महे सर्वसिद्धिं च धीमहि तन्नो धरात् प्रचोदयात् ॐ चक्रमे पृथिव्या सप्तधामहि इदं विष्णुर्विचक्रमे त्रेधानि ददे पदं सपोढवस्य सूरे दीनि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि गोविन्द गोविन्द। ఇప్పుడు స్వామివారికి కళ్యాణోత్సవంలో భాగంగా మొదటిగా ఉన్నాయి. ఆ ఆగమోక్త ప్రకారంగా జరిగేటువంటి ఈ తిరుకల్యాణ మహోత్సవంలో మొదటిగా విశ్వక్షేణ ఆరాధన అనేటువంటి ఆరాధన జరుపుకొని ఆ విశ్వక్షేణ స్వామిని ఆరాధించి ఈ కళ్యాణోత్సవం ఏ ఒక్క ఆటంకం లేకుండా జరగాల అని చెప్పి స్వామివారి యొక్క ఆజ్ఞానుసారం సేనాలకంతా కూడా సేనా అధిపతి అది సేనాధిపతి విశ్వక్షేణుల వారు అని అర్థానికి పూజ చేసి ఆ విశ్వక్షేణ ఆరాధన అయిపోయినాక ఈ జల ద్రవ్య ఆత్మ శరీర శుద్ధ్యర్థం అందుకోసం వాసుదేవ పుణ్యాహవాచనం అనేది ఇక్కడ వైష్ణవాగమోక్త ప్రకారంగా విజయవల్లి నాయికా సమేత శ్రీ సుదర్శన స్వామిని ఆవాహన చేసి స్వామివారికి ఉపచారాలు ఇచ్చి దాని తర్వాత రక్షాబంధనం అనేటువంటి కార్యక్రమం. దాంట్లో ఒక సందేహం, ఎందుకు స్వామివారికి రక్ష ఎందుకు అని చెప్తారు. స్వామివారి దగ్గర మనకు రక్ష ఉండాలి కానీ స్వామివారికి రక్షణ ఎందుకోసం రక్షాబంధన చేసుకుంటున్నామంటే ఈ టైంలో ఎన్నో ఎక్కడెక్కడో దేవతలకంతా పూజ జరుగుతూ ఉంటుంది, అంతేనా? మన తిరుకల్యాణ మహోత్సవంలో ఇలా మనము పీఠల్లో మనం చేసుకుంటున్నాం కాబట్టి స్వామివారి సాక్షాత్ ఆ వైకుంఠం నుంచి భూలోకానికి ఈ యొక్క మనం యథాశక్తి స్వామివారికి వేసేటువంటి ఇక్కడ ఆసనాలన్నీ స్వర్ణంలో కానీ బంగారంలో కానీ మన యథాశక్తి స్వామివారి ఇక్కడ రావాలంటే మన ప్రార్థన మేరకే వస్తారు. అందుకోసం స్వామి రకాల ఆరాధనలు ఉపచారాలన్నీ కూడా జరిగి యజ్ఞోపవీత ధారణం మధుపర్కం మంగళాష్టకాలు ఇత్యాదులన్నీ కూడా జరుగుతాయి. దానిలో ఈ పద్మావతి కళ్యాణం మనం చేసుకునేటువంటి పద్మావతి కళ్యాణం అని అర్థం. అంటే శ్రీదేవి భూదేవి నీలాదేవి చేసుకుంటున్నాడు కాబట్టి ఈ కళ్యాణానికి పేరు పద్మావతి కళ్యాణం అని పేరు. ఎప్పుడైనా వెంకటేశ్వర స్వామి కళ్యాణం అని చెప్పరు, లేదంటే రాముడు కళ్యాణం అని చెప్పరు. సీతా కళ్యాణం, పద్మావతి కళ్యాణం, రుక్మిణీ కళ్యాణం, పార్వతీ కళ్యాణం, ఇలా స్వామివారికే వైభవం ఎప్పుడు వస్తుంది అని చెప్పాలా అంటే అమ్మవారి చేతనే వస్తుందంట.